ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేసుకోవాలని అందరూ అడుగుతున్నారు కదా. సింపుల్గా చెప్తాను చూడండి. అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే తీసుకోవాలి, రెండు సరి సమానంగా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేయాలి. వీటితో పాటు కాస్తంత కల్లుప్పు కూడా, కొంచెమే ఎక్కువ వద్దు, వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి, కానీ అస్సలు నీళ్లు వేయకూడదు. కాస్త ఓపికగా కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే మిక్సీ అవ్వడం చాలా కష్టమవుతుంది. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం లైట్గా కచ్చపచ్చగా పట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకునే ముందు కాస్తంత పసుపు, కొద్దిగా నూనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, నిలువ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని వారం 10 రోజులు స్టోర్ చేసుకుంటే సూపర్. ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోకండి, అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటేనే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి రుచి బాగుంటుంది. అంటే ఇంట్లో సింపుల్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్.